పొదుపు మహానాడుగా ఈ మహానాడు జరుపుకోబోతున్నాం. మనం నిజంగా ముందుగా అనుకున్న రకంగా అయితే మన కోవూరు కాన్స్టిట్యున్సీలో 44 సంవత్సరాలు పెట్టిన ఈ పార్టీ పెట్టిన తర్వాత ఇప్పటి వరకు ఎప్పుడూ జరగనంతగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో కొడవలూరు మండలంలో జరుపుకోవాల్సిన ఈ మహానాడు మన పిఎం నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మనం పొదుపు మహానాడుగా మార్చుకోవడం జరిగిందని మీకు అందరికీ తెలుసు. అది నిజంగా మనకందరికీ చాలా దురదృష్టకరం. కానీ తప్పనిసరి పరిస్థితులు ఎంతో హంగామాగా ఎంతో ఆర్భాటంగా మన యువ నాయకులు నారా లోకేష్ బాబు వర్కింగ్ ప్రెసిడెంట్, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన మొట్టమొదటి మహానాడు ఎంతో ఘనంగా జరపాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, నెల్లూరు జిల్లా నాయకులు కానీ, మంత్రివర్యులు కానీ, జిల్లా అధ్యక్షుడు కానీ, సహచర ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా అనుకున్నాం. అలాగే మన కోవూరులో ప్రతి ఒక్క నాయకుడు ఉరకలేసే ఉత్సాహంతో మహానాడులో పాల్గొనాలి అని చెప్పి ఉన్నారని నాకు తెలుసు. కానీ దురదృష్టవశాత్తు మనకి ఈ హైబ్రిడ్ మహానాడు ఈరోజు జరుపుకోవాల్సి వచ్చింది. కానీ దాన్ని కూడా మనం మన పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ ఇదొక్కటే మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎంతో ఆర్భాటంగా మహానాడు చేయాలనుకున్న మనం ఇన్ని సంవత్సరాలు అలాగే ఒక్క కరోనా టైంలో తప్పితే మిగతా టైంలో అంతా అలాగే చేసుకున్న మనం ఈరోజు గొప్పగా చేసుకోబోయి అది జరగక ఇలా పొదుపు మహానాడు చేసుకుంటే కూడా దాన్ని కూడా కార్యకర్తలనే అధినేతలు ఆనుడితో వాళ్ళు దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. లెవెల్ నుంచి ప్రతి క్లస్టర్లో బూత్ కన్వీనియర్లు, కో కన్వీనియర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ పాల్గొనే విధంగా ప్రతి ఒక్కరూ తమపై భారం వేసుకొని ప్రతి క్లస్టర్లో ఈ మహానాడు జరిపే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మహానాడు కేవలం పార్టీ కార్యక్రమమే కాదు, తెలుగుదేశం పార్టీ బలము క్రమశిక్షణ అని చెప్పి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మనం పార్టీలో సభ్యత్వం తీసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మహానాడుకి హాజరయ్యి దాన్ని మనం పరోక్షంగా అయినా ఆన్లైన్లో చేస్తున్నా కూడా దాన్ని సక్సెస్ఫుల్గా చేయాలి. ఏ రకంగా అయితే మనం కొడవలూరు మండలంలో చేసి సక్సెస్ చేయాలనుకున్నామో అదే మాదిరిగా ఆన్లైన్లో కూడా మనం సక్సెస్ చేయాలి. కాబట్టి మీరందరూ కూడా దాంట్లో ఉండి మనం ఆ రోజు నుంచి చెప్పుకుంటున్నాం మన ఇంట్లో పండగలాగా చేయాలని. ఇది కూడా మన ఇంట్లో పండగలాగా వచ్చిన వాళ్ళు మీకు మీరే వాలంటీర్స్, మీకు మీరే మెంబర్లు, మీకు మీరే అతిథులు, మీకు మీరే ఆహ్వానితులు అన్నీ అయి అందులో ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అలాగే మీరందరూ 2 రోజులు కూడా ఈ మహానాడుని సక్సెస్ చేయాలని చెప్పి నేను ఇక్కడ ఉన్న సీనియర్ నాయకుల్ని, అలాగే బూత్ ఇన్ఛార్జీలని, క్లస్టర్ ఇన్ఛార్జీలని, కన్వీనియర్లని, కో కన్వీనియర్లని, క్లో క్లస్టర్లని, ప్రతి ఒక్క నాయకుడిని, కేఎస్ఎస్ మెంబర్లని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఇది మనకి ఏ రకంగా అయితే మనం నెల్లూరు జిల్లాలో కొడవలూరు మండలంలో మామూలు మహానాడు జరుగుంటే మీరందరూ పార్టిసిపేట్ చేస్తుండే వాళ్ళు, అదే రకంగా ఈరోజు మంగళగిరి ఆఫీస్లో జరిగే ఈ మహానాడుకి వర్చువల్గా మీరందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను మీకు అందరికీ కోరుకుంటున్నాను.